నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ కొండ రాజీవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఈ టక్కు టమార విద్యలో ఆరితేరిన చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడం అంటే ముందు ఆ ప్రచారాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మత్స్యకారుల సేవలోనంట. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, అసలు మత్స్యకారులకు సేవ, మత్స్యకారుల శాపమా? మొన్న చూసాం ఆ నెల్లూరు జిల్లాలో ఆ ఫిషింగ్ హార్బర్ కథ ఏం చేశాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేపల పులుసు వండుతాడు. అసలు ఈయన డ్రామాలకి మా వాళ్ళకి అవ్వట్లేదు. అసలు ఈ తెలుగు వెన్నుపోటు పార్టీ ఒకటి పెట్టి అన్ని మత్స్యకారుల దగ్గర నుంచి మొదలుపెట్టి రైతుల దగ్గర మొత్తం అందరినీ పొడి చేసి తండ్రి పక్కన కొడుకో పక్కన పొదుపు మీరు చేయండి, దుబారా ఏం చేస్తామని డ్రామా చేస్తున్నారు. ఒక ఆయన సైకిల్ దొక్కుతాడు, 5-6 కెమెరాలో 5-6 వెహికల్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఈ డ్రామాలు ఏంటో మాకు అర్థం కావట్లే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పింది ఒకటి, నిజాయితీగా పనిచేయండి అని. నిజాయితీగా పనిచేస్తున్నాం. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, రైతులు మీరు గాలికి వదిలేశారు. ఇవాళ ధాన్యం కొనే దిక్కులేదు. శనగ, మొక్కజొన్న రైతులందరూ నాశనం అయిపోయారు. దీనికి సంబంధించి మీరు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పమని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజా సమస్యల మీద మాట్లాడాం. త్వరలోనే మన జిల్లాలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యాచరణ తీసుకోబోతున్నాం. రైట్, అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే, బడ్జెట్ బాబు ఖాళీ జేబు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులైందంటూ తెలంగాణ యాంగిల్లో ఏ వస్తువులు ఎంత పెరిగాయి ఏమిటి అనే దాని మీద సాక్షి ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఫ్యూచర్ సిటీలో వెంటనే నిర్మాణాలు, భూ కేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. నా శవంపై కాషాయం జెండా కప్పాలి, అదే చివరి కోరిక, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెబుతున్నారు. కేటీఆర్ ఫేక్ ఫ్యాక్టరీ, మీడియా ఫ్యాక్టరీ నాపై విష ప్రచారం చేస్తోందని కూడా ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ గారు అన్న విషయాన్ని ఇతర పత్రికలు కూడా ప్రముఖంగా ఇచ్చాయి. ఇక ముందుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు. జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. లేదా కుట్రలు ఆయన ఏదో అరెస్ట్ చేయాలి, ఏదో కేసులో ఇరికిచ్చాలి అనే ప్రయత్నం జరగాలనే ఉద్దేశంతో అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడారని ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెబితే, నాదెళ్ల మనోహర్ గారు విత్డ్రా చేసుకోవాలని అడిగారు. ఓకే, కానీ అంతకుముందు కొంతకాలం ముందు అంటే బహుశా ఎలక్షన్ ముందు మేము కేంద్రంతో చెప్పి నీ సంగతి చూస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న వీడియో చూసిన తర్వాత మరి నాగేశ్వర గారు చెప్పింది నిజమేనా అన్న సంశయం రావటం ఎవరికైనా సహజం కదా. ఇంద్రనీల్ గారు ఏమంటారు? మీరు పవన్ కళ్యాణ్ గారు నాయన మనోహర్ గారు ఖండన ఇచ్చాడు. ఖండన ఇచ్చినా కూడా అది కూడా 2 రోజులు లేటుగా, నేను 2 రోజులు చూశాను. చూసిన తర్వాత ఖండన రాలేదు కదా అని నేను దాని మీద కూడా డిబేట్ నడిపాను. ఇవాళ ఖండన వచ్చింది, అది కూడా మనం వేసాం. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది నిజమని నమ్ముతారా? నాదెళ్ల మనోహర్ గారు చెప్పేది నిజమని నమ్ముతారా? మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన వ్యాఖ్య, కేంద్రానికి దగ్గరికి వెళ్తానన్నారు. అలాగే ఆయన ఎవరి తరఫున వెళ్ళారన్న దాని మీద చంద్రబాబు గారికి తెలియకుండా ఆయన వెళ్తాడని ఎవరు అనుకోరు కదా. సో ఈ నేపథ్యంలో వీటి మీద ఎవరు నిజం చెప్పుంటారు? అంటే ఎవరు నిజం చెప్పారు అనే దానికంటే కూడా సార్ ఉద్దేశం ఏంటి అక్కడ ఆల్రెడీ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో కేంద్రంతో చెప్పి మీ అంతు చూస్తాను ఈ టైప్ ఆఫ్ పదజాలం వాడి తన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియపరుచుండటం వలన ఇలాంటి ఆరోపణలు అనొచ్చు, లేదు నిజాలు అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉండరు కదా ఇలాంటి వాటిల్లో. కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టి చూసుకుంటే దీనికి నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పైగా ఇంకొకటి మీరు నోటీస్ చేస్తే, వీళ్ళు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కేసులు బనాయిస్తానే ఉంది. అది అక్రమ కేసులా, సక్రమమైన కేసులా, అవి కోర్టులు తెలిసే సెకండరీ అనుకోండి. కాకపోతే ప్రతిరోజు ఎక్కడో చోట సోషల్ మీడియా కార్యకర్తను, లేదు నాయకుడును, మీడియా పరంగా మాట్లాడిన వాళ్ళు, మామిళ్ళపల్లి అక్కడికి వెళ్తే అక్కడ పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్టులు చేయటాలు, కేసులు బనాయించటాలు. రైతులని పరామర్శించటమే నేరమా? జూపుడి ప్రభాకర్, అంబటి మురళీకృష్ణ అక్రమ అరెస్టు, బలవంతంగా స్టేషన్ తరలి. ఎంత దారుణంగా ఉందంటే అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో బతికుందనే పరిస్థితులు. ఎందుకంటే ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ గాను, న్యాయవాదులు గాను వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ బాధ తెలుసుకోవటం, వాళ్ళ తరపున నిలబడటం అంతా ప్రతిపక్షంలో వాళ్ళు చేయాల్సిన పాత్ర అది.
అలాగే మీడియాలో కూడా ఏమవుతుంది, మీడియా అనేది ఆబ్వియస్లీ ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిద్ది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మీడియా అనేది. సో మీడియా వాళ్ళు కూడా ఎవరన్నా మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులు కట్టేస్తున్నారు. మన నాగార్జున యాదవ్ ఇష్యూ తీసుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏది పాపం డేటా పట్టుకుని మళ్ళీ అతనేమి వితౌట్ నాలెడ్జ్ రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ప్రశ్నించాల, విత్ డేటా పట్టుకొని ప్రశ్నించినా కేసులు కడుతున్నారు. సో ఇలా ప్రజాస్వామికమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అంటే ఇది మొదటి రోజు నుంచి నడుస్తుంది కదా. నేనేం అబ్జర్వ్ చేస్తున్నా అంటే అసహనం, అంటే వాళ్ళు అధికారంలో ఉండారు కానీ ఇంతమందిని వేల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్ట్ చేశాము. మద్యం కేసు అవ్వచ్చు, ఇలాంటి కొన్ని కేసుల్లో చాలామందిని, అంటే ములకల చెరువు మద్యం అవ్వచ్చు, 2019 నుంచి 24 దాకా మద్యం కేసు అవ్వచ్చు, ఈ జోగి రమేష్ అంటే ఎవరైతే దాని మీద పోరాడారో వాళ్ళని ఏవని చేయడం వాళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకోండి. అయితే ఇంతమంది మీద కేసులు పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టినా ఒక్కళ్ళు కూడా జగన్ గారి పేరు చెప్పరేంటి? ఏంటి ఆ పార్టీ ఉన్న ప్రాబ్లం? ఎందుకు జగన్ గారి మీద పార్టీ క్యాడర్కి లీడర్లకి అంత అభిమానం లేదు, విశ్వాసం? ఇది వాళ్ళల్లో అసహనాన్ని పెంచేస్తుంది. ఆ అసహనం తీరా ఏమవుతుంది, కేంద్రం దగ్గరికి వెళ్ళి బాబు అక్కడ మా వల్ల కాటలేదు, మాకు ఒక్కళ్ళు కూడా పేర్లు చెప్పట్లేదు, కొత్త కేసులు అరెస్ట్ చేద్దాము అంటే కొత్త కేసులు ఎక్కడా కూడా ఎంతమంది ఇబ్బంది పడ్డా వాళ్ళ నాయకుడి పేరు ఎవరూ చెప్పట్లా. సో గతంలో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో అరెస్ట్ చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నట్లుంది. వీటికి బలం చేకూర్చడం ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు. సో అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అయితే పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగాను, నాదెండ్ల మనోహర్ గారికి వ్యతిరేకంగాను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మనోహర్ గారు ఏమో ఏదో మర్యాద కోసం ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి కూడా అప్రదిష్ట కదా, చంద్రబాబు గారి తరఫున వెళ్ళారనే ఫీలింగ్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు మనోహర్, అందుకోసం ఆ వివరణ ఇచ్చారా అనేది నాకు అనిపిస్తాం. అంతే కదా సార్, రాజకీయాల్లో ఏమో ఎవరు నిజం చెప్పారనేది కూడా ఇంపార్టెంటే కదా. ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేనప్పుడు గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టి అవి ఎవరు నిజం చెప్పారు అనే దానికి ఒక నిర్ధారణ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా గతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు కేంద్రంతో చెప్పి మేము అరెస్టులు చేపిస్తామని మాట్లాడున్నారు కాబట్టి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పేదానికే మద్దతు కానీ బలం కానీ ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. రాజీవ్ మీరేమంటారు? మన నాయన మనోహర్ గారు అబ్బే మేము అట్లాంటి ఏం చేయలేదు, మా వేరే పార్టీ కోసం అని చేశారని మేము ఎందుకు చేస్తా ఉన్నారు. మరి గతంలో చంద్రబాబు గారి కోసం టీడీపీతో పొత్తు కోసం నేను నానా చివాట్లు తిన్నానని కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు ఆ విషయం కూడా గుర్తుకొస్తుంది కదా. సో ఓవరాల్గా నాగేశ్వర గారు నిజం చెప్పారా, నాగేంద్ర మనోహర్ గారు నిజం చెబుతున్నారా? సార్ ఒకటి, కేశవ గారు మీకు, ఇంద్రనీల్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి చాలా న్యూట్రల్ గా ఉండేటటువంటి అనలిస్ట్. ఆయన కూడా విద్యావంతుడు, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజము ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి అనుభవం. ఆ వ్యక్తి ఏ రోజు కూడా అంటే మా వైపు కొన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది ఒక్కొక్కసారి తప్పు నిర్ణయాలు, చాలా సార్లు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా 100% ఏ వ్యవస్థలోనే కరెక్ట్ గా ఉండలేరు, అది మానవ నైజం. మా తప్పులను కూడా ఏదన్నా ఉంటే ప్రశ్నించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఈ రోజు ఒక అడుగు ముందుకేసి జనసేన పార్టీ నాయకులు సోకాల్డ్ ఏదైతే మేబీ ఇది మనోహర్ గారు లైన్ అయి ఉంటది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు, ఆయన పేటీఎం అని చెప్పి ఎవరైతే ఆ కిరణ్ రాయల్ అన్నటువంటి వ్యక్తి మాట్లాడడం వాళ్ళ పార్టీ ఆలోచన తీరుకు అర్థం పడుతుంది. అయితే మాట్లాడడం సోషల్ మీడియాలో వీడియోలు చక్కర కొడుతుంది. మరి అది నిజమేంతో అవాస్తవం ఎంతో నాకైతే తెలియదు. వాళ్ళు కూడా దాని మీద పునరాలోచించుకుని దాని మీద వివరణ ఇచ్చుకుంటే మంచిదని చెప్పి కూడా నా అభిప్రాయం. ఎందుకంటే ఆ తప్పును ప్రశ్నించినంత మాత్రానో, వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలను ప్రశ్నించినంత మాత్రానో నిజాలు బయటకు వచ్చి చెబితే దానికి సంబంధించి సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయడం రాజకీయం కాదు అని చెప్పి జనసేన పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, పగ, కసి, ద్వేషం ఇవన్నీ ఆయన యొక్క మాట తీరులో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. జగన్ నిన్ను వదలను, అలాగే 2019లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం కానివ్వను, ఇది నా మాట, ఇది నా శాసనం, ఇలాంటి మాటలు ఎందుకనో మన రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి అభిప్రాయం జగన్ గారి మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా పెట్టుకున్నారో మాకు తెలియదు. అదే సమయంలో 2019 నుంచి 24 మధ్యలో ఈయన ఒక సీట్ కూడా రాకుండా అనేక సభలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి
ఇదే కేంద్రానికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అలా చేస్తారు, మిమ్మల్ని ఇలా చేస్తారని అప్పుడు మాట్లాడింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్త ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారో, నిప్పు లేనిదే పొగ రాదు సార్, నిప్పు లేనిదే పొగ రాదు. గతంలో ఈయన ఈ మాటలు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నాకు కూడా వ్యక్తిగతంగా అనిపిస్తా ఉంది. మూడవ అంశం, సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు చెప్తేనో, చంద్రబాబు గారు చెప్తేనో, లేదా కేంద్రమే తలుచుకుంటేనో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కాదు నేను అనేది, గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులు పెట్టారు. మీ ఇబ్బందులు అనేటువంటివి తాత్కాలికం, ప్రజలు అనేటువంటి వారు, ప్రజల నిర్ణయం అనేటువంటిదే శాశ్వతం. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కేంద్రంలో చెప్తే ఇక్కడ ఏదో భయపడిపోయో లేదంటే ఇంకోటి అయిపోయో చేసే రాజకీయం మానేస్తారంటే అంత సినిమా పరిస్థితులు ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు. ఆయన మాలో అందరిలో కూడా నింపినటువంటి ధైర్యం, స్ఫూర్తి ఈ రోజు మా పార్టీని, మా నాయకులని, మా కార్యకర్తలని నడిపిస్తా ఉంది ప్రజలకు అండగా నిలబడేటటువంటి దారిలో. కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎవరికి ఏదో చెప్పేస్తారంటే భయపడిపోయే పరిస్థితులు ఎవరు లేరు. చెప్పుకోండి, కేంద్ర ప్రభుత్వం కాకపోతే వెళ్ళి ట్రంప్ తో చెప్పుకోమని ఎవరికి కావాలి, అది వేరే సంగతి. ఇంతకీ నాయన మనోహర్ గారు నిజం చెప్పారా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు నిజం చెప్పారా? దేనికి ఆధారం కనపడతా ఉంది? గతంలో కూడా ఈయన జగన్ గారి ఉద్దేశించి కానీ లేదా తెలుగుదేశాన్ని పొత్తు కోసం చివాట్లు కూడా తిన్నంత వరకు వెళ్ళారు కదా. సో కాబట్టి ఇవన్నీ నమ్మాల్సిన పరిస్థితి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు నిజం చెప్పారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా అనేది నా ప్రశ్న. 100% ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన మాట వాస్తవం అనేటువంటిదే నా ఫీలింగ్ కూడా. అంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునే సందర్భంలో కేంద్రంతో నేను చివాట్లు తిన్నానని కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి కేంద్రంతో చివాట్లు పెట్టించుకున్నా కూడా పొత్తు పెట్టుకునేటటువంటి స్వీట్లు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం పెట్టారు మరి అదైతే మమ్మల్ని అడగండి, మాకు తెలియదు. కానీ ఒకటి. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు కొన్ని అవగాహనతోనూ అనుభవంతోనే మాట్లాడతారు, మాక్సిమం అవగాహన రాహిత్యంతోనే మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, కేంద్రంలో నాకు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయి, కేంద్ర ఇది చెప్పారు 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పి కేంద్రం గురించి కూడా మాట్లాడాడు. కేంద్రం ఏ రోజు ఎక్కడ దాన్ని అధికారికంగా ప్రకటించింది లేదు, ఇంకోటి లేదు. ఈయన ఊరికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలు కూడా కొన్ని ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో చెప్పారా లేదా అని మనం చెప్పలేం. కానీ ఆయన ఆలోచన ధోరణి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రానికి లేనిపోను నూరు పోయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అరెస్ట్ చేయించేయాలి, తద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో లబ్ధి చేకూర్చాలి, ఇదే పవన్ కళ్యాణ్ గారు తపన తాపత్రయం తప్పితే ప్రజలకో, రాష్ట్రానికో, పార్టీకో, కార్యకర్తలకో, నాయకులకో మంచి చేయాలనే ఆలోచన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఎందుకన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధంగా విద్వేషపూరితమైనటువంటి ఆలోచన ధోరణి ఆయన ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, నా వరకు అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది 100% నిజమే అయి ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. అంటే నారాయణ మనోహర్ గారు నిజం చెప్పలేదు అన్నదే మీ అభిప్రాయం. ఇంకో రెండో యాంగిల్ అంతే కదా? అంతే కదా సార్. రైట్. ఓకే, ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నేత 75 ఏళ్ల వయసులో ఇలాంటి విచిత్ర విన్యాసాలు చేయాలా అన్నది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి సన్నివేశం. ఎందుకు ఆయన గతంలో సరే గతంలో కూడా ఆకస్మిక తనిఖీలని ఇట్లాంటి చేసినా కూడా ఈ తరంలో మరీ కొంచెం ఏ స్థాయిలోకి వెళ్తున్నారు ఏమిటి, ఆయన ఉన్నత స్థాయికి ఆలోచనలు కాకుండా ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు? కాఫీ గాయటాలు, టీ గాయటాలు, లేకపోతే ఎవరో ఒకరిని పలకరిస్తే బడ్డీ కొట్టుకెళ్ళటాలు, చివరికి చేపల ఇగురో పులుసు, అది చేపల పులుసేనా పులుసే ఇగురు, దాన్ని వండించినట్టు అదంతా ఇది జరుగుతున్న తీరు మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మరి ఇది ఎందుకు ఆయన అలా చేస్తున్నారు? ఎవరు ఆ డైరెక్షను, ఎవరు ఆలోచన? ఆయన నిజానికి ఆయన సొంతంగా ఇట్లాంటి ఆలోచించే దశకి వెళితే ఎందుకు కారణం ఏమై ఉంటుంది? సో ఓవరాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఇలాంటివి చేయాలని ఎందుకు ఆలోచన చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య రోడ్డు మీద నిలబడి ఫోటోలు దిగటం, పిల్లలతోటి చేయటం, ఏదో తలపాగా పట్టుకోవటం, రకరకాల వేషధారణలు. ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా స్కూల్లో కూడా పిల్లల దగ్గర కూర్చున్నట్టు ఫోటో షూట్లు చేశారు సార్. అవును, ఎన్టీ రామారావు ఒకప్పుడు రోడ్డు మీద స్నానాలు చేసి పార్టీ అధికారంలో రావడానికి ముందు స్నానాలు చేయడం, రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటే అది పెద్ద కాంగ్రెస్ వాళ్ళు విమర్శించేవాళ్ళు. ఈనాళ్ళు బ్రహ్మాండంగా వేసాం. ఆ రోజుల్లో సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకి అది నడిచిపోయింది. చాలా జనం అట్రాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది? ఇవన్నీ వింత విచిత్రంగా ఉన్నాయా లేవా?
200% సార్. ఎట్లుంటుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత అనేది వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి కేవలం ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో కలిసి మాట్లాడేటప్పుడు ఈ ఫోటోషూట్లు ఏదైనా చేసుకున్నా కూడా పెద్ద అభ్యంతరకరంగా ఉండవు కానివ్వండి, అంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానివ్వండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి అంటే ఓన్లీ ప్రచార ఆర్భాటాల కోసం చేసే ప్రోగ్రామ్స్ వలన యంత్రాంగం అంతా వెళ్ళాలా, అంటే ఈయన సెక్యూరిటీ తర్వాత అక్కడ యంత్రాంగం వీళ్ళంతా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అందరి టైం వేస్ట్ చేయటము. రెండోది ఏంటంటే ఇలాంటి చీఫ్ పబ్లిసిటీలు నిజంగా మీకు ప్రజల్లోకి వెళ్ళాలా, మీరు మత్స్యకారులతో ప్రజా దర్బారు నడుపుకోండి. అంటే ఒకళ్ళిద్దరిని ఏదో ఆడ నలుగురిని కూర్చోబెట్టి ఆ నలుగురు అసలు ఆ వాతావరణం చూస్తుంటేనే అది కావాలని స్క్రిప్టెడ్గా చేసిన ప్రోగ్రామ్గా డీటెయిలింగ్గా తెలిసిపోతున్నప్పుడు ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు పక్కన ఎవరు లేదు, నిజంగా మీకు మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఒక ప్రజా దర్బారు లాగా, ఒక రచ్చబండ ప్రోగ్రామ్ లాగా మత్స్యకారులతో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నాయి, ఇంకేమన్నా మీరు సాల్వ్ చేయగలిగినవి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ తెలుసుకోగలరు, చేయగలరు. ఇవన్నీ ఎలా ఉంటుంది, కేవలం పబ్లిసిటీ చేసుకోవడం కోసం చంద్రబాబు గారిని వాళ్ళకు అనుకూలమైన మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడం చేస్తున్నారు. ఇది 4వ టర్మ్ సీఎంగా ఉండారండి. 4వ టర్మ్ సీఎంగా ఉండి మీరు ఇలాంటి పబ్లిసిటీలు చేసుకోవాల్సిన నెసిటీ ముమ్మాటికి లేదు. మీరు నిజంగా ప్రజలతో మమేకం అవ్వాలి అనుకుంటే దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఏది ఒక పక్కన ఆయనే చెబుతాడు, కరెక్ట్గా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం సార్ పొదుపు చేయాలి, ఆన్లైన్కి వచ్చేయండి, లేదు అంటే జూమ్లో ఇంటరాక్ట్ అవ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇన్ని చెప్పి మీరు ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మీరు కూడా అలా చేయొచ్చు కదా. ఒక పథకం రిలీజ్ అనగానే ఆ పథకాన్ని ఈయన దగ్గరుండి తెలుసుకున్నట్టు వెళ్ళిపోయి దాన్ని ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఆటో అంటే ఆటోకి అయితే ఏకంగా గ్రీన్ మ్యాట్ వేసి చేశారు ఒకసారి. స్కూల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసిన స్కూళ్ళలోకి వెళ్ళి ఫోటోషూట్లు దిగుతున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరు వెచ్చించాల్సిన సమయం ఏదైతే దేనికైతే కేటాయించాలో దానికి కేటాయించకపోగా కేవలం చీఫ్ పబ్లిసిటీ కోసం అంటే ఇది దుర్మార్గం అంట నేనైతే. ఎందుకంటే ప్రతి రూపాయి ప్రతి క్షణం వాడు ఖర్చు పెట్టేది అంతా కూడా ప్రజాధనమే కదా సార్. ఇప్పుడు అక్కడ పబ్లిసిటీకి వెళ్ళినా అక్కడ యంత్రాంగం అంతా వెళ్ళినా ఇదంతా కూడా ప్రజాధనం. దాన్ని సక్రమమైన రీతిలో ఖర్చు చేయండి. నిజంగా అదొక యాంగిల్. కానీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ నవ్వులాటగా మారిపోయింది కదా ఇట్లాంటివి చేయటం. సార్ చేపల ఇష్యూ ఉందనుకోండి, అది గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంకేదన్నా అది 200% గ్యాస్ స్టవ్. మళ్ళీ కాదు అన్నాం అనుకోండి, అసలు దీపం పథకం తెచ్చిందే దేశం మొత్తంలో నేను, ఆ గ్యాస్ ఉందంటే కారణం నేను అని చెప్తూ స్టార్ట్ చేస్తారు. అది గ్యాస్ కనెక్షను. కాకపోతే ఆ వీడియోలో అది ఆనే అవ్వలేదు. అవును, ఆ వీడియో ఆన్ కాకపోయేసరికి సార్ ఈ వీడియో చూస్తున్నారు. నిన్న ప్రసాదం తీసుకోవటం ఒక వీడియో వచ్చింది మళ్ళీ సోషల్ మీడియాలో. ఇక్కడ దాకా తీసుకెళ్లి ఫోటో అయిపోయింది అనగానే ప్రసాదం మళ్ళీ కిందకి దించేశారు. ఆ వీడియోలు కూడా ఎందుకు ఇలాంటి చేప తినకూడదా, దాన్ని కూడా కొందరు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. చేపతో సాధ్యం అవుతా ఇదిలే సార్, అలవాటుని బట్టి ఉంటది. అది బోన్లెస్ చేశారనుకుందాం, బోన్లెస్ చేస్తే అది పెద్ద కార్యక్రమం కనపడాలి కదా. అసలు నేనంటే ఏంటంటే ఇలాంటి ప్రచార ఆర్భాటాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 10 రోజులు 4 రోజుల క్రితము ఇదే నెల్లూరు జిల్లాలో బోట్లు దొంగిలించబడి వేరే రాష్ట్రం బోట్లు వచ్చి ఇక్కడ మత్స్య సంపదని కొల్లగట్టి మత్స్యకారుల ప్రాబ్లం తెలుసుకోవాలంటే అక్కడ అంతా గొడవైనప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే మత్స్యకారులు అందరూ నాతోనే ఉండారు, మత్స్యకారులు మేలు చేసేది నేనే అని చెప్పుకోవాలని నిన్న ఒక 11 డబ్బులు రిలీజ్ చేశారు. నా బోటు నా తీరం వెళ్ళిపోయి పబ్లిసిటీ అనమాట. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నట్టున్నారు, వినపట్టలేదు సరిగా నాకు. ముఖ్యమంత్రి గారు చేపల పులుసు పామ్ ఆయిల్ చేశారు కదా. మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు, అర్థం కాదు. జానకి రామగారావు గారు తాడేపల్లి కూడా. నమస్కారం సార్. నమస్కారం మాట్లాడండి. ఛానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. తర్వాత అండి మా సీఎం గారికి పబ్లిసిటీ పిచ్చి బాగా ఎక్కువ అండి. ఏం చేతంటే ఎన్టీ రామారావు గారు సీఎం గా మొదటి సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత మహానాడు చేసినప్పుడు ఒక గాయం మల్లెల బాధ్యత గాయం చేయించి అప్పుడు ఏదో కొంచెం బాగా వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ అది తర్వాత బయటపడి అంతా అసలు విషయం బయటకు వచ్చింది. అండ్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు కొన్ని ఏంటంటే కర్ణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయటం, తర్వాత 58 నుంచి 55 చేయటం, ఇలా కొన్ని
ప్రజా వ్యతిరేక విధానాలతో కొంచెం డౌన్ అవుతుంది, స్టేజ్ డౌన్ అవుతుంది, మన గ్రాఫ్ తగ్గుతుందన్న విషయంలో ఏదో ఒకటి ఇలా చేయటం అని సరిపడానే నాకు అనిపిస్తుంది సార్. రైట్, ఓకే, రైట్. రాజు మీరు చెప్పండి, ఏమిటి చేపల ఇష్యూ పెద్ద అది కొంతమంది సరదాగా, కొంతమంది ఇంకో వ్యంగ్యంగా, రకరకాలుగా. అసలు చంద్రబాబు గారు అంత సీనియర్ ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు కదా అనేది ఎక్కువ మంది భావన. మీరేమంటారు? సర్వసాధారణంగా అంటే మేము రాజకీయాల్లో ఉన్న వ్యక్తులమే కాబట్టి, రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా రాజకీయంగా పనిచేసినప్పుడు ప్రజల్లోకి వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ వెళ్ళాలంటే పబ్లిసిటీ అనేటువంటిది అవసరం. ఏది చేసినటువంటి యాక్టివిటీకి పబ్లిసిటీ ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చే ఇబ్బంది ఏంటంటే యాక్టివిటీయే ఆయన పబ్లిసిటీ, ఆయన యాక్టివిటీయే పబ్లిసిటీ, ఆయన ఇంకేం ఉండదు అందులో. సో ఇది పిచ్చికి పరాకాష్ఠ తయారైంది. చంద్రబాబు నాయుడు గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ రోజు వస్తున్నటువంటి సోషల్ మీడియా, జంజీ జనరేషన్ లో అందరూ చూస్తున్నారు అనేటువంటి ఆలోచన లేకుండా, అది ఎలా సార్ ఆయన కారు నేరుగా వెళ్ళగానే ఈయన మైకెట్టు దిగుతారు. ఆల్రెడీ అక్కడ రోడ్డు మీద రెడీగా ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా మైక్లు ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ వ్యూ దట్ ఇట్ ఈస్ ఏమంటారు అద్భుతంగా మేనేజ్ చేసినటువంటి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ అది. అది చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా ఈవెంట్ లేకపోతే ఫోటోషూట్ తప్పితే ఒక ముఖ్యమంత్రి నేరుగా ప్రజల్లోకి వెళ్ళి కలుసుకుని మాట్లాడేటటువంటి పద్ధతి తీరు ఇది కాదు. ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ డ్రామా, అంతకుమించి ఇంకేం లేదు. ఏమండి ముఖ్యమంత్రి గారు వెళ్తే అక్కడ కేవలం ఒక 5-6 మాత్రమే గంపల్లో కూర్చొని ఉంటారా సార్? మాది విశాఖపట్నం, మాది ఫిషింగ్ హార్బర్ కి మా ఇల్లు 300-400 మీటర్ల దూరంలో ఉంటది. ఎప్పుడు మేము ఆ రిలీవీ జాలారి జంక్షన్ లోకి వెళ్ళినా మత్స్యకార సోదరులు సుమారు 50-70 మంది ఉంటారు మామూలుగా, ఎవరు వచ్చినా రాకపోయినా. అలాంటి మత్స్యకార గ్రామాల్లోకి వెళ్తేనో, మత్స్యకారం చేస్తున్నటువంటి వ్యాపారం దగ్గరికి వెళ్తేనో పట్టుమని ముఖ్యమంత్రి వస్తే ఒక 5 మించి లేరంటే, ఐదురా ముఖ్యమంత్రి అంటే మత్స్యకారికి ఇష్టం లేకపోయినా అయ్యి ఉండాలి, లేకపోతే ఆ ప్రోగ్రామ్ స్క్రిప్టెడ్ అండ్ డ్రామా ప్రోగ్రామ్ అన్నా అయ్యి ఉండాలా. ఈ రెండిట్లో ఏది నిజమో ఈ తరం ప్రజలకు అర్థం కాదా? రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో అంటే నేను ఈ జనరేషన్ దగ్గర అవుతాను అనేటువంటి ఆలోచనలు ఇటువంటి కార్యక్రమాలైనా చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. ఆయన మైకు, ఆయన ఫోటోషూట్, ప్రతిసారి ఫోటోషూట్లు అనేటువంటివి చూడడానికి అంత బాగోదు. ఎప్పుడైనా మీరు వెళ్ళండి, నిజంగా ప్రజల్లోకి వెళ్ళండి, ఆ మైక్ ఆన్ చేసుకుని. ఇప్పుడు ఉదాహరణకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉండేవారు, ఆయన మాజీ శాసనసభ్యులు, ఆయన ప్రజల్లోకి పొద్దున్నే వెళ్ళేవాడు, ఆయన మైక్ పట్టుకుని వెళ్ళేవారు, ఆయన అక్కడ జరుగుతుందంతా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పెట్టే పోస్టులు ఇవన్నీ. కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు డైరెక్ట్ లైవ్ ఫేస్బుక్ లైవ్ వెళ్ళేది. సో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మిశ్రమ స్పందన వస్తుంది, ఒకసారి అనుకూల స్పందన, ఒకసారి ప్రశంస. రాజకీయ పార్టీ నాయకుడు, ప్రజాప్రతినిధి అంటే అన్ని తీసుకునేటటువంటి శక్తి, చాలా ధైర్యం ఉండాలి. అంతే తప్పితే ప్రతి ఒక్కటి మ్యానిపులేటర్ గా పెట్టుకుని పొగట్టులు పోడించుకోవడం, లేదా ప్రశంసలు జల్లు కురిపించుకోవడం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, ఈ రకమైనటువంటి వ్యవహారం అనేది తప్పు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఆయన స్టవ్ వెలిగించలేదు, ఆ స్టవ్ మండట్లేదు అన్నటువంటిది క్లియర్ గా అందరికీ కనబడిపోతుంది. అంటే ఇంత వయసులో ఇంత అబాస్పాలు అవ్వాల్సినంత పబ్లిసిటీ పిచ్చి ఆయనకి మరి ఎందుకు, ఎవరు ఆయన మెదడులోకి ఎక్కించారో, లేదా ఆయన తత్వమే మొదటి నుంచి అంతా మరి నాకైతే తెలియదు. కానీ నిన్నైతే పూర్తిగా అబాస్పాలయ్యాడు. ఆల్రెడీ అక్కడ వండేసి ఉంది, ఈయన వండాల్సిన పని ఏం లేదు. కావాలంటే తీసి గంటలు వేసి కొన్ని వడ్డించే పని చేయి, అది మానేసి ఆ బిల్డప్ ఏంటంటాను. అంటే ప్రతి పని ఒక కర్రీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అసలు? యాక్చువల్ గా అయితే కిచెన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అదే సార్, ఇప్పుడు ఈయన కిచెన్ లోకి వెళ్ళిపోతాడు సార్, టీ పెట్టేస్తారు, కాఫీ పెట్టేస్తారు, వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈయన మాత్రం ఏవి తాగడు. ఈయన తాగాలంటే మాత్రం మెదలు వాటర్ బాటిల్ హిమాలయంలో కావాలి. మామూలు ప్రజలు ఏం తిన్నా పర్వాలేదు. సరే, ఆయన నేచర్ వ్యక్తిగతం నాకు అనవసరం. కానీ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మీరు చేసేటటువంటి పని ప్రజలు ఎలా స్వీకరిస్తారు, ప్రజలు ఒకరు మనం చూస్తున్నారు అనేటువంటి ఆలోచన ఉండాలి కదా. ఎంత వయసు వచ్చాక ఇలాంటి పనులు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏం మెసేజ్ ఇస్తున్నాడు పొలిటికల్ సొసైటీకి ఆయన? ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ. గతంలో పుష్కరాల టైంలో ఈ సినిమా షూటింగ్లతోటే ఎంత ప్రమాదం జరిగిందో మనం చూసాం కదా. ఆ అనుభవం ఉన్నా కూడా మళ్ళీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో కానీ, బట్ దానివల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన నమ్ముతున్నారా? లేదు, ఆయన జాగ్రత్త ఆయన తీసుకున్నాడు. అందుకే గతంలో జనాల మధ్యకి వెళ్ళి ఫోటో షూట్ చేస్తే ఈయన ఫోటో పిచ్చి వల్ల కదా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అది చంద్రబాబు నాయుడు జీవిత చర్మాంకం తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర రాస్తే అందులో ఓ చీకటి పేజీ గోదావరి పుష్కరాలు 30 మంది చావుకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కారణం అని అందరికీ తెలిసిందే. ఆయన ఫోటో పిచ్చి వల్ల అంతమంది చచ్చిపోయారని. కాబట్టి ఆయన దాని నుంచి పాఠం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు జనాలు లేని దగ్గరికి వెళ్ళిపోతాడు, జనాలను ఒక 10 మందిని పెంచకుండా ఆయన దగ్గర తెప్పించుకుంటాడు, ఓ ఫోటో షూట్ చేస్తున్నాడు. దాని నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఇది కేవలం
పబ్లిసిటీ పిచ్చితో చేస్తున్నటువంటి పని తప్పితే ప్రజల కోసం ఆలోచన చేస్తున్న పని కాదు సార్. జనాల్లోకి వెళ్ళడం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్. ఇలాంటి కెమెరాలు, ఇలాంటి మైకులు, ఈ సోకులు, అంగులు, హంగామాలు ఏం చేయలే. రాజశేఖర రెడ్డి గారు నిజంగా నేరుగా ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల మనిషి అయ్యాడు, ప్రజల గుండెల్లో ఈ రోజుకి కొలువై ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక రాజకీయమైనటువంటి ఆలోచన ఉంటే రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన స్నేహితుడైనా రాజశేఖర రెడ్డి గారు ఆకాశం అంత ఎత్తేదితే ఈయన ఇక్కడే ఉండిపోయాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని నేరుగా జనాల్లోకి వెళ్ళాలి. ఏమండి 40 ఏళ్ల రాజకీయం, 4వ ముఖ్యమంత్రి, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి నిలబడే ధైర్యం, సత్తా చంద్రబాబు నాయుడు గారికి లేదా? అంటే ఈ 40 ఏళ్ళు ప్రజలకు మంచి ఏది చేయలేదు ఆయన. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల్లోకి వెళ్తే కంచేశారు, లేదా డేరాలు కట్టారు, ఈనాటి మాటలు మాట్లాడారు. మరి మీరేం కడుతున్నారు? మీరు ఊరు కూడా స్తంభింప చేసేస్తున్నారు, జిల్లా స్తంభింప చేస్తున్నారు, ఇళ్లలోంచి ఎవరిని బయటికి రానివ్వట్లేదు, ఎక్కడికక్కడ పోలీస్ బార్కేడ్లు, ఎక్కడికక్కడ ఇది చేసి. మీరు గమనించండి, ఒక ముఖ్యమంత్రి కాన్వే 2-3 కార్లు వెళ్తే చూడడానికి 10 మంది రాగారు రోడ్డు మీదకి. 2 విషయాలు అయితే, ఒకటి మీరు మొత్తం అష్టదిగ్బంధన ఈ పరిపాలనలో భాగంగా చేసి ఉండాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద విరక్తి వచ్చి చంద్రబాబు నాయుడు చూడడానికి కూడా చేత్కరించుకుని ప్రజలు ఎవరో ఇళ్లలో నుంచి రాకుండా ఉండిపోవాలి. జనం రాకుండా ఎందుకుంటారులే గానీ జనం ఆఫీసులన్నా పోయి చేస్తారు కదా, అది పెద్ద కాదు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖం ఏదోసారి చూద్దాం ఎవరన్నా అనుకుంటారు. చంద్రబాబు ఎవరిని రానివ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. వీళ్ళు ప్రజలు చేసిన తప్పులను ఎక్కడైనా ప్రశ్నిస్తారేమో అన్నటువంటి భయం కొద్దీ అవి కంచెలు వేసుకుంటూ ప్రజలు వంచిస్తూ తిరుగుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు, వీడియోలు పెట్టి. సోషల్ మీడియా పాలన అవుతుంది తప్ప ప్రజాపాలన అవ్వట్లేదు. చంద్రబాబు గారు ఇప్పుడు నిజానికి ఈ వయసులో ఇట్లాంటివి చేయకుండా ఎప్పుడన్నా రేర్ గా 1 జరిగితే పర్లేదు, కానీ ఎక్కడికి వెళ్ళిన చోటల్లా బడ్డీ కొట్టుకెళ్తే అదేమవుతుందంటే నవ్వులాటగా. చిన్న సబ్మిషన్, ఇందాక మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశంలో, ఇప్పుడు మేము అనుకోండి రాజకీయ పార్టీ, నాదెండ్ల మనోహర్ గారు రాజకీయ పార్టీ, చంద్రబాబు గారు రాజకీయ పార్టీ, కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ రాజకీయ పార్టీ కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇస్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటది? అబద్ధం అది ఒక కీ పాయింట్ సార్. కాబట్టి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, ఆయన వాస్తవాన్ని ముందుకు తీసుకొస్తా ఉంటాడు ప్రజల వద్దకు మీడియా ద్వారా. సో అందులో భాగంగా ఉన్న నిజాన్ని ఆయన చెప్పుకుండొచ్చు అని చెప్పి నా పూర్తి విశ్వాసం. రైట్. దుర్గా ప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. తర్వాత శేష జీవితం ప్రశాంతంగా గడపాలని మేడం గారికి సహాయం చేయాలని అన్నం పప్పు కూర చేపల కూర వండటానికి అలవాటు పడుతున్నారు. వాళ్ళకి ఏం అవసరం అండి, బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉన్నారు. అటువంటి మరి మీరు అట్లా అనకూడదు, అట్లా అవసరం లేదు. వాళ్ళకేం కొరత ఏముంది, బోల్డ్ మంది స్టాఫ్ ఉంటారు, అదంతా ఉంటారు, అది వేరు. బట్ సరదాగా చమత్కారంగా అనొచ్చు, కానీ అట్లా అంత అవసరం ఆయనకి ఉండదు. రైట్. దేవుడి భూములు ఫర్ సేల్. అనంతపురం జిల్లాలో 6.89 ఎకరాల పుష్పగిరి మఠం భూములు. మరోవైపు పాపాగ్నిలో ఇసుక మొత్తం ఎన్జిటి వాళ్ళు కూడా అభ్యంతరం చెబుతున్నారంట, విచారణ చేస్తున్నారంట. ఇసుక దోపిడీ మాఫియాగా మారింది. ఇంకోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేనే థామస్ గారు అని ఆయన చెబుతా ఉన్నారు. మొత్తం ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే మీకు కనపడుతుందా, మిగతా చంద్రగిరి లేదా నగరి ఇటువంటి చోట్ల జరుగుతున్న మట్టి దోపిడీ కనపట్టలేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? ఒకవైపు దేవుడి భూములు ఫర్ సేల్ అంటేంటి, రెండో వైపు ఇసుక మాఫియాని ఎంకరేజ్ చేసే విధంగా ఎందుకు చేస్తోంది? దీని మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్తారా? జనరల్గా నదిలో ఇసుక తవ్వకాలు చేసేటప్పుడు అసలు మిషనరీతో చేయకూడదు అనేది ఫస్ట్ రూల్ సార్. నెక్స్ట్ రెండో రూల్ ఏంటంటే అసలు రాత్రుల పూట తవ్వకాలు చేయకూడదు. ఈ రెండింటినీ ఉల్లంఘించి పెద్ద పెద్ద జేసీబీలు ఇవన్నీ పెట్టి ఇసుక తవ్వకాలు చేయటము, అక్రమ ఇసుక దందా నడపటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జనరల్గా ఏమైందంటే సార్, అసలు ట్రిబ్యునల్ ఎందుకు అబ్జెక్షన్ చెబుతుందంటే దానికి ముందే ఒక ప్రణాళిక ఉండాలి. ఎప్పుడైనా ఇసుక తవ్వకాలు చేస్తుంటే తర్వాత మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఎంత ఇసుక వచ్చి అక్కడ చేరుతుంది. సో ఆ నది యొక్క ప్రవాహం అనేది అది రూట్ మార్చుకోకుండా, దాన్ని డైవర్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఎంత ఇసుక తీయొచ్చు అండ్ అది ఎంత ఫిల్ అయింది మళ్ళీ రీప్లేస్ అవుతుంది అని. అలాంటి అవగాహన, అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా విచ్చలవిడిగా దోచుకోవటం వల్ల ఇసుకని ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ మీద వరద ముంపు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రెండోది వచ్చేసి అసలు మీరు పాపాగ్ని నదిలో వాటర్ ఉండటమే తక్కువ.
ఒక వర్షాకాలంలో తప్పితే సంవత్సరంలో ఎప్పుడూ ఆ నదిలో వాటరే ప్రవహించదు. అలాంటి దాంట్లో వీళ్ళు ఇసుక స్థాయిని మించి తోగుతుంటే రేపటి రోజున ప్రాబ్లం ఉండదా సార్? మరి గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది అంటున్నారు, కానీ ఇలాంటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అంటే వాళ్ళ రూల్స్ని అతిక్రమించి ఇలా చేసినప్పుడు పెనాల్టీస్ కూడా భారీ స్థాయిలో వేస్తుంది ప్రభుత్వానికి. 100 కోట్లు వేశారు. రెండోది ఏంటి, వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు ఇసుక దందా విపరీతంగా నడుస్తుంది అనేది. వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు మట్టి తవ్వకాలవచ్చు, వాట్ ఎవర్, అంటే మైనింగ్ దాంట్లో కూడా మళ్ళీ వివక్ష, అందులో కూడా మళ్ళీ పాపం అతను నేనేమి ఆ ఎమ్మెల్యే మంచోడని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సర్టిఫికేట్ అవ్వచ్చు కావచ్చు, నేను ఆ జడ్జిమెంట్ చేయట్లేదు. కానీ అతని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర చేయట్లేదు అనేదే కానీ అతని ప్రాబ్లము రాష్ట్రంలో చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలో వాళ్ళ మీదే వార్తలు వస్తున్నాయంట, నగరి చంద్రగిరిలో ఉన్న ఎమ్మెల్యేల మీద మిగిలిన మీద పట్టించుకోవట్లా, నా మీద పట్టించుకుంటున్నారనే కన్సనే కానీ ఇది రాష్ట్రమంతా జరుగుతుందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. రైట్. రాజు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తారా? తెలుగుదేశం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య కానీ నిజంగానే మీ ఏరియాలో కూడా కొండలని కొట్టిపాడేస్తున్నారని మీరు మొన్న కూడా ఆవేదన వ్యక్తం చేశారు కదా, మీరే స్వయంగా వీడియో కూడా చేశారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు అన్నిటికీ కూడా కాళ్ళు చేతులు వచ్చి మాయమైపోతున్నాయి. ఎలా మాయమైపోతాయని తెలీదు. నదిలో ఇసుకలు పోతాయి, కొండలు పోతాయి, ఇంకోటి పోతాయి, ఏదున్నా సరే అన్ని వనరులు లేదంటే అన్ని ఖనిజాలు కూడా కాళ్ళు చేతులు వచ్చి ఎలా మాయమవుతున్నాయి, ఎప్పుడు మాయమవుతున్నాయి, ఎందుకు మాయమవుతున్నాయో తెలియదు, కానీ అన్ని మాయమైపోతున్నాయి. అన్ని మాయమై ఎక్కడికి వెళ్తుందో కూడా ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు మా ప్రాంతంలో మొన్న నేను చేసినటువంటి సింహాచలం శ్రీ శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి గారికి సంబంధించి దేవస్థానానికి సంబంధించి కొండ ఏదైతే ఉందో 160 ఎకరాల కొండ. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దుష్ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధికి ఆటంకమో వ్యతిరేకమో కాదు. డేటా సెంటర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, తీసుకొచ్చి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి కేటాయించినటువంటి స్థలం వేరు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాంబిల్లి గాని లేదా మరో చోట కానీ 2 చోట్ల తర్లువారు కానీ ఈ 2 చోట్ల వాళ్ళకి సుమారు 200 ఎకరాలు ఒక దగ్గర, 240 ఎకరాలు మరో దగ్గర కేటాయించారు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ 160 ఎకరాల సింహాచలం స్వామి దేవస్థానానికి సంబంధించిన కొండను ఎందుకు కేటాయించారో ఇంకా తెలియదు. దాన్ని అనంతపురంలో దేవుడి భూములే అనంతపురం జిల్లాలో 6.89 ఎకరాల పుష్పగిరి మఠం భూములు అమ్మకానికి పెట్టారట. మరి దానికి ఏముంది? అదే వైసీపీ హయాంలో జరిగితే ఇంకేముంది, హిందూ మతానికి ద్రోహం అని సార్. ఇక్కడ చూడండి, ముగ్గురు అసలు దేవుణ్ణే పరిరక్షించగలిగే స్థాయిలో అవతారాలు ఎత్తారు ఈసారి. ఎత్తి అసలు వాటిని నిషిద్ధ భూముల కింద మార్క్ చేసి పెడతారు సార్. ఎందుకంటే వాటిని కాపాడటం కోసం దేవాలయ భూముల్ని వాటిని నిషిద్ధ భూముల కింద ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉంటాయని కాపాడతారు. వాటన్నిటిని వాటి నుంచి తొలగించి ఈ రోజు రాష్ట్రం ఇదొక్కటే ఇన్సిడెంట్ కాదుగా, మీకు ద్వంద్వ ప్రమాణాలు కదా. ఒకవేళ వైసీపీ వాళ్ళ దగ్గర ఈ మఠమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దేవాలయానికి సంబంధించిన భూముల్ని ఇలాగే వినియోగం. ఇంకోటి, దేవాలయ భూముల్లో సైతం దేవాలయ భూముల్లో సైతం వ్యవసాయంకి ఉపయోగపడే భూమిని వ్యవసాయేతర పనులకు వాడకూడదు అనేది కూడా నిబంధన ఉంది. ఆ నిబంధనలను కూడా పక్కన పెట్టేసి క్రికెట్ స్టేడియాలకి లేదు కమర్షియల్ కాంప్లెక్స్ కూడా లీజుకి ఇచ్చేస్తున్నారు సార్. అప్పుడు మతం ఇష్యూ ఏమి కాదు అసలు. రాజు బ్రేక్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ పరిరక్షకుడు. హిందూ మతానికి గాని ఏ మతమైన మత కల్లోహాలు లేకుండా మత సామరస్యంతో ప్రజలకు మంచి చేయడానికి ఆయన పరిపాలించారు. కానీ ఆయన మీద అనేకమైనటువంటి ముద్రలు వేశారు. ఈ రోజు నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జరిగితే ఇంకా ఏముంది, లబోదిబో ఆకాశం బద్దలైపోయింది, భూమి అయిపోయింది అన్నటువంటి మాటలు వార్తలు వచ్చిండేవి. కానీ ఈ రోజు వీళ్ళు గుళ్ళో లింగాలు మొత్తం అమ్మేసుకుని దండేసుకుని దేవుణ్ణి కూడా వాళ్ళ యొక్క అవినీతికి మరో రూపంగా తీసుకునేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా తప్పు. ఖచ్చితంగా ఏదైతే ఆ నిషిద్ధ భూముల్ని అమ్మేటటువంటి ప్రక్రియకి అనుమతి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలి, ఒక పాయింట్. రెండోది, మా సింహాచలం కొండను కూడా దాన్ని ఆపాలి, కావాలంటే వాళ్ళకి వేరే చోట కేటాయించాలి. మూడో పాయింట్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆయన భావన అంతా ఎంతసేపు అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ పెద్ద సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో లేదా చంద్రబాబు నాయుడు గారు అనుయాయులు అన్నట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఎక్కువగా
దున్నేసుకోవడానికి, దాచేసుకోవడానికి, పని చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు. దళిత సామాజిక వర్గం చెందిన నియోజకవర్గాలు అంత అవకాశాలు రావట్లేదు. మా మీద ఎందుకు లేనిపోని కేసులు పెడితే అంత మీద పెట్టండి, ఇస్తే ఫ్రీ హ్యాండ్ అందరికి ఇవ్వండి, రాష్ట్రం మొత్తం దోచేద్దాం, కుటుంబాలందరికీ పనిచేద్దాం, ప్రజలందరినీ ముంచేద్దాం. ఇది కూటమి పాలన తీరు. రైట్. భీమాపై నిర్మిస్తున్న బ్యారేజీ ఎత్తిపోతలపై నోరు మీద పని చంద్రబాబు. ఈ సిడబ్ల్యూసీ ఏకపక్షంగా అనుమతి ఇచ్చినా పట్టించుకోవట్లేదంటూ కథనం ఇచ్చారు. ఐటీలోనూ లూటీ, ఆరోగ్య శాఖ టెండర్లో ఇష్టారాజ్యం అంటూ ఎల్లో మీడియానే ఒక కథనం రాసింది. మరి వాళ్ళు ఎందుకు రాశారో, మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ ఇక యాప్లో ఎరువులట, ఇదేమన్నా రైతులకి పెద్ద సమస్య అవుద్దా ఏంటనేది భవిష్యత్తులో చూడాలి. ఇక 10 చోట్ల సీ ప్లేన్లు వచ్చేస్తున్నట్ట, ఇక ఎక్కడమే ఆలస్యంగా అన్నట్టుగా అనుకోలేము. ఉడాన్ పదంలో 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందట. కుప్పం గంగమాంబకు సీఎం దంపతుల సారె సమర్పణ. ఎండలు మాత్రం చాలా హెవీగా ఉంటాయట, అందరూ జాగ్రత్తగా ఉంటే బెటర్. పిడుగురాళ్లలో 47.5 డిగ్రీల వేడి ఉందట. తర్వాత ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఏపీ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయన రవిశంకర్ గారిని కలిసి చెప్పారట. మీరు ఏమన్నా చేయండి కానీ యోగా కోసం ఒకరోజు 300 కోట్లు ఇట్లా, ఒకరోజు ఖర్చుకే 300 కోట్లు ఇట్లా చేయకుండా మీరు జనానికి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనం వచ్చేటట్టు చేస్తే పర్వాలేదు. కాలుష్య తనిఖీల్లో బాధితులను భాగస్వాములు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారట. మరి పర్యావరణ శాఖ మంత్రి ఇప్పుడు ఇందాక ఈ ఇసుక మీద, అట్లాగే కొండలు తొలచడం మీద, వీటన్నిటి మీద మాత్రం ఎందుకు మాట్లాడట్లేదో కానీ ఇది ఉంది. నోట్ల రద్దులో అమిత రద్దీ, అమిత్ షా బ్యాంకుకు పెద్ద నోట్ల పంట అంటూ ఆంధ్రజ్యోతిలో గతంలో ఇచ్చిన వార్త ఆధారంగా కొందరు కామెంట్ పెట్టారు. అయ్యా అది వాస్తవమా కాదా, ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతి వారు ఆ విషయం చెబితే బాగుంటుంది. గతంలో నోట్ల రద్దు సమయంలో అమిత్ షా డైరెక్టర్గా ఉన్న అహ్మదాబాద్ డీసీసీబీ బ్యాంకుల్లో 5 రోజుల్లో 745 కోట్లు రద్దు నోట్లు జమ అయ్యాయని చెప్పి మీ ఆంధ్రజ్యోతి పత్రిక రాశారు, గుర్తుందా? మీరు రాసింది నిజమైతే దీనిపై మరిన్ని వివరాలు అందించగలరు, మీరు రాసింది అసత్యమైతే అమిత్ షాకు క్షమాపణ చెప్పగలరు అని కోరారు. అది జరిగే పని కాదులేండి, అది ఏమి రాసినా ఇప్పుడు వాళ్ళు ఆ పని క్షమాపణ చెప్తారని అనుకోం. పైగా ఇప్పుడంతా అలయబలయ నడుస్తుంది కాబట్టి దాని దూరికి వెళ్ళలేదు. రిలయన్స్కు విజయనగరంలో 854 ఎకరాలు ఇచ్చారు. దాంతోపాటు మార్కెట్ ధర కంటే 25% తక్కువ కేటాయింపు. టైలర్డ్ మేడ్ రాయితీల కింద 25,000 కోట్ల ప్రోత్సాహకాలు. రామాయణపట్నంలో బీపీసీఎల్కు అదనంగా భూమి, ఇతర రాయితీలు. రిలయన్స్ డేటా సెంటర్కు 19,000 కోట్ల రాయితీలు. విశాఖకు డెలాయిట్ వస్తుంది. డెలాయిట్ ఉద్యోగులకు రీలొకేషన్ మెయిల్స్ వచ్చినాయి అంటే ఇక ఫస్ట్ వేలో బ్రహ్మాండం ఇంకేముందన్నట్టుగా ఎల్లో మీడియా రాసింది. సరే వస్తే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ బట్ మెటా క్రూరత్వం ఎట్ ది సేమ్ టైం ఓ పక్కేం ఉద్యోగాలు వచ్చేస్తున్నాయనే పిక్చర్ ఇవ్వడానికి ఓ ప్రయత్నం, 23 లక్షల ఉద్యోగాలు ఏకంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మెటా క్రూరత్వం 8,000 మందికి ఉద్వాసనలు, తెల్లవారకు ముందే వేటు మెయిల్స్, ఫేస్బుక్ మాతృ సంస్థ ఉద్యోగుల గుండె కోత అంటూ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు 1,00,000 మంది పిల్లలు చదువు మధ్యలో మానేశారని చెప్పి 100% ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించాలి. రెండేళ్లలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ తీసుకురావాలని మంత్రి లోకేష్ గారు చెప్పారట. అయితే ఆయన ఇట్లాంటి పనులు చేస్తే మంచిది. విద్యారంగానికి సమీక్ష చేయటం, ఈ పిచ్చి గోల, రెడ్ బుక్ గోల అవన్నీ వదిలేసి ఉందాగా ఇట్లాంటి జనాన్ని మాట్లాడితే మంచిదేమో. ముందుగా మీరు చెప్పండి, రిలయన్స్ డేటా సెంటర్ కానీ వీటన్నిటి మీద రాజు మీరేమంటారు? ఈ ఒకవైపు ఉద్యోగాలు పోతున్నవైనా మరోవైపు మన వైపు ప్రచారం. ఈ డేటా సెంటర్కి 25,000 కోట్లు, అంతకుముందు గూగుల్ డేటా సెంటర్కి 22,000 కోట్లు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ఈ తక్కువ ఉద్యోగాలు వచ్చేవాటికి ఇంతంత భారీ రాయితీలు ఇవ్వడం, అది కూడా 1,00,000 కోట్లు లాభాలు వచ్చేవాటికి ఈ రకంగా రాయితీలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం జరుగుతుందా? సార్ ఖచ్చితంగా ప్రభుత్వం అన్న తర్వాత పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు పెరగాలి, ఇవన్నీ జరగాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మొత్తం దారాదత్తం చేసే మన దాని అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా టీసీఎస్ తో ఒప్పందాలు అయినాయి. టీసీఎస్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, యోకోహోమా వచ్చింది. అదే గూగుల్ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఏమి రాయితీలు ఏమి ఇవ్వలేదే. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక ప్రభుత్వంగా ట్రాన్స్పరెన్సీ కావాలి, అవినీతి రహిత పాలన ఉండాలి, వాళ్ళకి మంచి భూమిని కేటాయించాలి, వాళ్ళు ఇక్కడ నుండి రెవెన్యూ జనరేట్ చేయాలి, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, అట్ ది సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి. ఇది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి తీరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చే, ఏదో ఎక్కడా లేని నేనే తీసుకొచ్చేసాను, నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఆయన యొక్క పరిపాలనలో ఉన్న కంపెనీలు కూడా పోయేటటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇక్కడికి రావడానికి ఇష్టం లేకపోతే
వాళ్ళ గడ్డ కింద బెల్లం మొక్కలో లేదా ఏదో పట్టుకుని బతిమలాడుకుని వాళ్ళకి విశాఖపట్నం అనేటువంటి భూములన్నీ కూడా 99 పైసలకి ఇచ్చేస్తామని చెప్పి టంపు టమారా వేయిస్తే ఎవరన్నా వస్తారు. నువ్వు అంతంత ఇన్సెంటివ్స్ ఇస్తే ఎందుకు రారు? కాబట్టి ఏంటంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఆందోళన కలిగిస్తుంది. పోనీ వచ్చేవి ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఎక్కువ శాతంలో వస్తాయంటే ఏమీ లేదు. ఈ రోజుకి చెప్తున్నాం సార్, ఉత్తరాంధ్ర నుంచి వలసలో ఆగలేదు. ఎక్కడా కూడా బతుకు జీవుడు అన్నటువంటి పరిస్థితే ఉన్నా తప్పితే ఇంకొకటి లేదు. కేవలం ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చి తప్పితే ఇంకోటి కాదు. రెండో విషయం సార్, ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఎక్కడైతే పొల్యూషన్ కి సంబంధించి ఉంటుందో అక్కడ స్థానిక బాధితులతో కూర్చోబెట్టి రివ్యూ ఏదో చేయాలి లేదా మాట్లాడాలన్నది. మేము మాది పోర్టుకి కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. మేము తెల్లారు వేస్తే బొగ్గుతూ ఈ రోజుకి చచ్చిపోతారు. ఈ రోజు కాకపోతే రేపన్నా మా అందరికి శ్వాసకోశ వ్యాధులు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం కామను. మా ప్రాంతంలో దీనికి ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే నేను నా చిన్నతనం నుండి పోర్ట్ పోలీస్ మీద అనేక పోరాటాలు చేశాం, ఏమీ ఫలితం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో ఉంటే ఖచ్చితంగా విశాఖపట్నం పోర్ట్ ని కంప్లీట్ క్లోజ్ చేయాలని చెప్పి ఇది మా ప్రాంతంలో ఉన్నటువంటి డిమాండ్ సార్. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ అని ఉంటది, దాని నుండి చేసేటటువంటి పోర్ట్ హ్యాండ్లింగ్ వల్ల విశాఖపట్నం మొత్తం మసి అయిపోతుంది. దాన్ని దయచేసి కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినాయి. సొంత భారతదేశం నుండి ఇప్పటి వరకు కూడా పోర్ట్ పొల్యూషన్ వల్ల విశాఖపట్నం ఇబ్బంది పడింది తప్ప మంచి ఏం జరగల. అది చేస్తే మంచిదే. అంటే ప్రచారాలకి పత్రికా ప్రకటనల్ని పరిమితం కాకుండా పనిలోని పవన్ కళ్యాణ్ గారు సత్తా చూపించాలి. ఆ సత్తా వైజాగ్ పోర్ట్ నుంచి మొదలు పెట్టాలని అని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. ఏం నిజంగానే ఇది చూస్తే 20 ఏళ్ల పాటు గ్యారంటీతో కూడి నీటి సరఫరా చేయొచ్చు, తప్పేం కాదు. కానీ 20 ఏళ్ల పాటు గ్యారంటీ అంటే మరి వాళ్ళకి రేట్లు ఎట్లా ఇస్తారు? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు, విద్యుత్ సుంకంపై 15 ఏళ్ల పాటు 100% రాయితీ. ఎందుకు ఇంతంత రాయితీలు ఇస్తే ఆ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు ఉన్నాయంటే 1000 కూడా ఉండవు, 500 కూడా ఉండవు. ప్రపంచం మొత్తం కూడా ఈ డేటా సెంటర్ల విషయంలో చెప్తుంది ఏంటంటే నీటి వినియోగం విపరీతంగా ఉంటుంది. వాటి వలన ప్రజలకు దక్కాల్సిన నీటిని మనం అందించలేము. అందువల్లనే కొంతమంది వెనకాడుతున్నారు కొన్ని దేశాలు. అలాంటిది ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని రాయితీలు ఇవ్వటం చూడండి. వాళ్ళందరికీ వేల కోట్ల లాభాలు వచ్చినాయని చెప్తుంటారు కదా. అదానీ డేటా సెంటర్కి అదే గూగుల్ ఒక 30,000 కోట్ల వరకు రాయితీలు ఉన్నాయి. అంటే వాళ్ళు అప్పుడు ప్రకటన చేసింది 22,000 అయినా కూడా క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు ఎక్కువ మంది చెబుతుంది 30,000 కోట్ల వరకు వెళ్తుంది అని చెబుతున్నారు. వీళ్ళకి ఒక పేపర్లో 19 ఎంతో రాశారు, ఒక పేపర్లో 25 రాశారు. ఓవరాల్గా నేనేమంటే 20,000 కోట్లు వేసుకున్నా కూడా అక్కడ వచ్చే ఉద్యోగాలన్నీ ఫస్ట్. సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే జీడిపిలో స్టేట్ పోర్షన్ పెరిగిపోయింది వస్తాయని చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంది? అదే కాకుండా అసలు ఇంత 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు వాళ్ళకి రాయితీలు ఇస్తా మనమే ఎదురు పెట్టుబడి పెడితే ఇంక మనకి రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉన్నది అర్థం కాని. ఇక్కడ ఈ 2 డేటా సెంటర్ల మీద ఇవ్వబోతున్న రాయితీలు ఇప్పటి వరకు అమరావతి కోసం చేసిన అప్పులకి ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక రాజధాని కట్టాలా ఇది ఒక గుదిబండగా మారిపోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడతామని ఒక పక్క మాట్లాడుకుంటూ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి సెల్ఫ్ సస్టైన్ అన్నారు. కానీ బడ్జెట్ లో కూడా స్టార్ట్ చేశారు కదా, స్టేట్ బడ్జెట్ లో నుంచి కూడా అమరావతి కేటాయింపులు జరుగుతున్నాయి. అంటే ఒక రాజధాని కడతానికి అవసరం అయ్యే డబ్బు ఎంత ఉందో అంత డబ్బు మీరు రాయితీల్లోనే ఇస్తూ ఇక రేపు రెవెన్యూ రమ్మంటే స్టేట్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందేమో కానీ వాళ్ళకి లాభాలు వస్తాయేమో కానీ స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ ఎప్పుడు రావాలి? ఒకటి. ఇంకో పక్కన ఏం చెబుతున్నారు, ఒక 1000 కోట్లు పెట్టి ఒక 700 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కొనలేక ఆర్టీసీని ప్రైవేటీకరణ చేద్దాం అంటారు. ఒక 1000 కోట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి కొడితే పేద ప్రజలకు వైద్యం అందిద్ది అంటే 1000 కోట్లు లేవు అంటున్నారు. రైతుల దగ్గర మొక్కజొన్న కొనాలి అంటే డబ్బులు లేవు అంటున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎట్ టైం ఒక 1000 కోట్లు కొట్టాలంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఈ ఎంప్లాయీస్ బకాయిల్లో డిఏల కోసం ఏదన్నా డబ్బులు రిలీజ్ చేయాలంటే డబ్బులు లేవు అంటున్నారు. ఇన్ని రకాలుగా ఏది చేయాలన్నా డబ్బులు లేవని చెబుతూ మీరు 20-25 సంవత్సరాల పాటు రాయితీల పేరుతో 40 నుంచి 50,000 కోట్లు ప్రైవేటు సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయటం అంటే వీటిల్లో మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానాలు అంటే కిడ్కో ప్రో అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అర్థమైంది. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ఇన్ని రాయితీలు లేకుండా తెచ్చిన సంస్థని వెంటనే వీళ్ళు రాగానే మారిపోతుంది కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఏ రాయితీలు లేకుండా వాళ్ళతో కొనిపించి స్టార్ట్ చేపిస్తే వీళ్ళు రాగానే దగ్గర కొన్ని 100 ఎకరాలు వాళ్ళకి 99 పైసలకు ఇచ్చారు. అంటే ఏంటి, ఇందులో లబ్ధి ఉండదా మరి? రైట్. 1,00,000 మంది చదువులు మానేశారంట సార్. అట్లీస్ట్ లోకేష్ గారు ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారు. ఏంటి అంటే 1,00,000 మంది చదువు ఎందుకు మానేశారు?
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ప్రభుత్వ రంగ ఫెయిల్ అయినప్పుడు ఓకే, సామాన్యులు ఏం చేస్తారంటే ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం సైడు వెళ్తారు. ఇవి సక్రమంగా నడిస్తేనే. ఇప్పుడు ఇంకో పక్కనేమో ఆర్థికంగా అంటే మనకి ఫైనాన్షియల్ క్రిసిస్ వచ్చేసిందని ప్రధానమంత్రి మోడీ గారు చెబుతున్నారు, ఇంకో పక్కన పొదుపును పాటించమంటున్నారు. ఆ ప్రొసీజర్లో నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత వైద్యం ఉంటేనే ఈ ఫైనాన్షియల్ క్రిసిస్ నుంచి సామాన్యులు బయటపడగలరు. అలాంటిది 1,00,000 మంది డ్రాప్ అవుట్ అయ్యారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నట్లు విద్య అంత స్ట్రిక్ట్గా అక్కడ లేదు కాబట్టే వాళ్ళంతా డ్రాప్ అవుట్స్ అయ్యారన్నట్టు లేదు. ఫైనాన్షియల్ వచ్చిన లెక్కల ప్రకారం అయితే కొన్ని లక్షల మంది తగ్గారు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా వచ్చినాయి. ఏదైనా ఇటువంటి అడ్మిషన్ శ్రద్ధ తీసుకుంటే మంచిది, బెటర్. ఫైనల్గా రాజీవ్ చెప్పండి, ఈ ధరలు కొండెక్కి బతుకు బరువెక్కి అని డబుల్ ఇంజిన్ సర్కార్లో డబుల్ బాధుడు, రాష్ట్ర పెట్రోల్ ఛార్జీల్లో సగం పన్నులే అంటూ ఆయన సిపిఎం శ్రీనివాసరావు ప్రకటించారు. సో ఈ ధరల ఎఫెక్ట్ కానీ బాదుడే అని చంద్రబాబు గారు గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ఆ బాదుడు ఆయన ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఇంకా దారుణంగా పెరుగుతున్నాయి కదా, దాని మీద కూడా కామెంట్ చేస్తారా? మీకు దీని కూడా మాట్లాడితే దీని మీద కూడా మాట్లాడండి. 1,00,000 మంది చదువులు మధ్యలో మానేశారని లోకేష్ గారే చెప్తున్నారు సమీక్షలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆ శాఖ భ్రష్టు పట్టుపోయింది. శాఖ మీద దృష్టి కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పిల్లల తాలూకా స్కూల్ బుక్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయ్యింది. రెండోది, ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బేజాలు, ఆయన చేసినటువంటి నిర్మాణ వ్యవస్థ వల్ల స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించడం, వాళ్ళకి వస్తువులు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించడం వల్ల దాని తాలూకా వచ్చిన రిజల్ట్స్. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేమో ఆ రిజల్ట్స్ షో వర్క్ చేశారు. ఈవెన్ ఎవరైతే లోకేష్ గారి వ్యవస్థలో 1,00,000 మంది పిల్లలు బడికి మానేయడం అంటే రేపు మన భవిష్యత్తు ఏమవుతుంది? ఆ 1,00,000 మంది పిల్లలు ఏ రకంగా తయారవుతారు? దానికి కారణం పూర్తి వైఫల్యం ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండో అంశం, మీరు ఇప్పుడు ధరల గురించి అడిగారు కదా సార్, బహుశా ఒక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సినిమా వచ్చినా తెలియదు కానీ ఎర్రోడు అని ఒక సినిమా ఆర్ నారాయణమూర్తి గారు కొంటారు, మీకు ఖచ్చితంగా గుర్తే ఉంటుంది. అందులో ఓ పాట ఉన్నది, అది అచ్చంగా ఈ పరిపాలనకు అర్థం పడుతుంది. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, నాగులో నాగన్న ధరల మీద ధరలు ఎక్కే నాగులో నాగన్న అని అప్పుడు రాసిన పాట ఇప్పుడు పాడుకునే పరిస్థితికి వచ్చాం. వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడినట్టున్నారు ఆ పాట. వందే మాత్రం శ్రీనివాసరావు గారు పాడారు, ఎవరు మన గద్దర్ గారు రాశారు. అందులో క్లియర్ గా రాశారు, ధరలిట్ట మండబట్టే నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న అని. అలా ఉంది. నిజమే సార్, ఈ రోజు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఒక ఫింగర్ వేలెత్తి చూపించి చాలా సెల్ఫీలు పెట్టారు. ఇప్పుడు వెళ్ళమని చెప్పండి, అదే పెట్రోల్ బంకులకి పన్నులు తగ్గిస్తామని చెప్పారు కదా, పన్నులు తగ్గిస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా. అటువంటి అటువంటి అడిగిన జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం ఏందో అర్థం కాదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడిగితే కూడా జైల్లో పెడుతున్నారు. ఇది పూర్తిగా సార్ ప్రజలు చాలా నలిగిపోతున్నారు, విసిగి వేసారిపోతున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది, బహుశా మోడీ గారిని స్ఫూర్తిగా కాస్త కోస్తూ తీసుకుని రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్రెడీ చెప్పారు, దానికి మోడీ గారి స్ఫూర్తి కూడా అక్కర్లేదు. మనకి ఆ ఎరువులు దొరకట్లేదు అంటే ఎరువులు వేస్తుంటే యూరియా వేస్తుంటే మంచి పంట రాదు కాబట్టి అది మానేయండి, లేదా పండకపోతే తినడం మానేయండి, అది ఆరోగ్యం రైసు. ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు ఎంత తిండి తగ్గించుకుంటే తిండి దొరక్క అన్నమో రామచంద్ర ఏడుస్తున్నారని లేదు, మీరు స్లిమ్ అవ్వాలి, చాలా అందంగా కనపడాలంటే మీరు తిండి మానేసి డైటింగ్ చేయండి అని కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అలా తయారైంది ఈ పాలనలో. ప్రజలు ఎవరు బతికేటట్టు లేదు, తినేటట్టు లేదు సార్. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైట్. ఇంద్రనీల్ గారు, కొండా రాజీవ్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.